సార్ మీ పేరు? నా పేరు తిరుమలరావు అండి. సార్ ఎక్కడ మంది ఏపీయా? తెలంగాణ? ఏపీ ఏపీ. విజయవాడ. విజయవాడ. హ్మ్. ఓకే. పక్కనే ఉన్నారు అయితే మీరు అమరావతికి. అవును, దగ్గరలో ఉంది. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గా వస్తా అంటున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి మీరేం చెప్తారు? పక్కనే విజయవాడలో ఉన్నారు కాబట్టి సో ఏం చెప్తారు మీరు? సంక్షేమం అని ప్రజలకు డబ్బులిచ్చి సోమరిపోతులాగా చేశాడు ఒక రకంగా. ఆ సంక్షేమం అనేది కరెక్ట్‌గా పేదవాడికి ఇస్తే దానికి అందరూ సంతోషించేవాళ్ళు. కానీ అందరూ ఉన్నారు దాంట్లో. ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, అందరికి ఉన్నారు. అలా చేసి రాష్ట్రాన్ని అప్పులమయం దాకా తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ రోజున రాష్ట్రం ఈ రకంగా రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, సంక్షేమం అనేది అసలు ఏమి లేవు. మీకు తెలిసిందేగా, ఏమనేది లేదు. ఓన్లీ తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి సోమరిపోతులాగా రాష్ట్రంలో మేపుతున్నాడు ఒకటి. రెండోది ఏంటంటే అసలు ఎక్కడన్నా కానీ మీకు ఎవరికన్నా ఒక జాబ్ ఎవరికన్నా ఇచ్చిన ఉన్నదా? ఒక ప్రాజెక్టు బంగారు లాంటి పోలవరాన్ని నాశనం చేసి వదిలిపెట్టి కూర్చున్నారు. రీటెండరింగ్ అని పెట్టేసి దాంట్లో ఏమి ఎతికి ఏం చేసింది ఏమి లేదు టెండరింగ్ వల్ల. కేంద్రం సహాయం చేయలేదని అంటున్నారు. చేసింది ఆ డబ్బులన్నీ వేరే వాటికి మళ్లించేసి ఆ పోలవరాన్ని ఇవాళ రోజున పట్టిసీమ చంద్రబాబు నాయుడు పీరియడ్లో పట్టిసీమ ఎలాంటి ఇది ఈ రోజున మీకు మా పక్కనే పారుతూ ఉంటుంది. పురుషోత్పట్నం పట్టిసీమ కాలువ నీళ్లు లేని పరిస్థితి, రైతులకి పశువులకి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. గోదావరి నుంచి నీరుని లిఫ్ట్ చేయలేని పరిస్థితి అయ్యారు. అంటే ఏంటి? ఎవరిది అసమర్థత? ప్రభుత్వాన్ని అసమర్థత. ఆ రోజున చంద్రబాబు నాయుడు ఎంతో దాన్ని డెవలప్ చేసి పట్టిసీమ మీద ఇమ్మీడియట్గా అంతా 1 year లోపే ఎంతో సంథింగ్ దాన్ని పూర్తి చేశాడు. నీళ్లు వదిలాడు, మేము చూసాం మా కళ్ళతో. ఇవాళ రోజున నీళ్లు లేవు. మరి దానికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వమే. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు మిస్లీడ్ చేస్తున్నారు. విన్నారా? వాళ్ళ మాటలు నమ్ముతున్నాడు. ఎక్కడికి వెళితే అక్కడ దౌర్జన్యాలు. విన్నారా? అలాంటి ఈ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నాశనం అయిపోయినాయి. పేదవాడు ఎగ్జాంపుల్, పేదవాళ్ళకి అప్పుడు ఎన్టీఆర్ పీరియడ్లో ఎన్టీఆర్ గృహకల్పని కట్టించాడు. వాడు పేదవాడు అయితేనే కదా వాడికి ఇల్లు శాంక్షన్ చేసింది. ఈ రోజున వాళ్ళకి బిల్లులు ఇంతమట్టి ఒకళ్ళకి కూడా పడలా. ఏమైనా కూడా తెలియదు. ఎక్కడో మారుమూల మేము 5 లక్షలు ఇచ్చేసి ఇల్లు ఇస్తానన్నారు. అవి కూడా అట్నే అయిపోయినాయి. అవి నాశనం అయిపోయినాయి. పెట్రోల్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, విన్నారా? ఎన్ని ఒకటని కాదు, ఎన్ని కాదు. మీరు విజయవాడ నుంచి తిరువురు వెళ్ళండి, ఎంత ఘోరంగా ఉంటాయంటే రోడ్లు. అదే కాదు, ఒక తిరువురే కాదు, రాష్ట్రంలో ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ దారుణంగా అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి. గుప్పిడు మట్టేసిన పాపం లేదు, అంత ఘోరంగా ఉంది. మరి గన్నవరం దగ్గర HCL ఇది సాఫ్ట్వేర్ టవర్ పెట్టాడు లోకేష్, నాశనం అయిపోయింది. మా ఫ్రెండ్ దాంట్లో చేస్తున్నాడు, అయిపోయింది. మూసేసుకొని కూర్చున్నారు. కియా పరిశ్రమ అది అయిపోయింది. ఆటోనగర్లో సాఫ్ట్వేర్ది ఒకటి పెట్టాడు, అది నాశనం అయిపోయింది. విశాఖపట్నం లూలు అది నాశనం అయిపోయింది. ఏంటండి ఒకటేంటి? ఏదన్నా ఒక్కటన్నా ఉన్నదా? ఈయన ఒక్కటన్నా తీసుకొచ్చాను చెప్పండి. గుడివాడ అమర్నాథ్ IT మినిస్టర్, ఏంది చెప్పుకోవటానికి సిగ్గు అనిపిస్తుంది. అలాగే ఒక విజయవాడ వాసిగా మీరు మీ అమరావతి రాజధాని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశారు. మీకు ఏమైనా బాధ ఉందా అమరావతి రాజధాని అవ్వలేదని ఈ 3 సంవత్సరాలు? ఎందుకు ఉండదండి? ఇప్పుడు వాళ్ళు ఎవరి ముఖం చూసి 35,000 ఎకరాలు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ముఖం చూసి 35,000 ఎకరాలు ఇచ్చాడు. ఆ రోజున అసెంబ్లీలో ఏం చెప్పాడు? అమరావతికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పాడు. మళ్ళీ 3 రాజధానులని చెప్పాడు. మరి అసలు ఆ రాజధానులు వాళ్ళున్న రైతులను పిలవాలా? అసలు మీ సమస్య ఏంటి? మీకు ఏం కావాలి? నేను ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నా, 3 రాజధానులు చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళ పరిష్కారం వాళ్ళ 1300 రోజులు వాళ్ళు కంటిన్యూగా నిరాహార దీక్ష చేసి వాళ్ళు ఉంటే వాళ్ళని కనీసం పిలిచిన పాపం లేదు. ముఖం చాటేశాడు, పరదాల చాటును తిరుగుతూ ఉన్నాడు. మరి వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి? మంగళగిరిలో వాళ్ళు ఆస్తులు అమ్ముకొని రాజధానికి ఇచ్చారు. ఎకరాలు ఇచ్చారు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ తరతరాల నుంచి వచ్చినటువంటి ఆస్తులు. రైతులు వాళ్ళకి ఏమి ఇచ్చారు చెప్పండి? వాళ్ళని ఇంత మట్టుకు కనీసం పిలిచిన పాపం లేదు. అదేమంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి విన్నావా, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు. రైతులు వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదండి. ఒక సమస్య వస్తే వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు, మంచిదే కొంతమందికి. కనీసం వాళ్ళని కూడా కనీసం ఏ రకంగా వినియోగించుకుంటున్నాడు అనేది మీకు తెలిసిందే కదండి. దాని గురించి నేను చెప్పవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థ అట్లా ఒకటే కాదు, ప్రతి వ్యవస్థలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి. అమరావతి ప్రాంతంలో 70% అయ్యేవి ఉన్నాయి, 90% అయిన ఉన్నటువంటి అయినాయి. అవన్నీ ఏమైనాయి? 5,000 కోట్ల పైచిలకు మొత్తం ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము నాశనం చేశాడు మొత్తం. మరి అదంతా ఎవరు సొమ్ము? అది ప్రజల సొమ్మే.
దానికి ఎవరు జవాబుదారి? ఇన్ని 11 నాకు తెలిసి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది అన్నాడు. ఎవరు తీర్చాలి అది? ప్రజల మీద భారమే. పెట్రోల్ మీద భారం వేస్తాడు. రేపు పొద్దున్న పెట్రోల్ మీద ఏంటి ఇంకా రకరకాల ఇది వేస్తాడు. మేము తీర్చుకోవటం ఇక తప్పదు. ఒక ఉద్యోగ కల్పన లేదు. యువతర ఎంతోమంది అట్లా అయిపోయింది ప్రభుత్వం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి ఈసారి ఎలా ఉండబోతుంది? ఎంత మెజారిటీ రావచ్చు? సార్ పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ క్యాండిడేట్ అండి. ఆయన ఒక సినిమా చేసుకున్నా కానీ కూర్చొని హాయిగా ₹1,00,00,000 వస్తాయి. రోజుకు ₹1,00,00,000. ఏదో చెయ్యాలనే తపన ఉంది. ఆయన చూడాలి కదా. 2 సార్లు మొన్న భీమవరంలో ఇంకో చోట అక్కడ ఓడిచ్చారు. ఈసారి మట్టుకి అఖండ మెజార్టీతో గెలుస్తాడని ఉంది. ఆయనకి తపన ఉంది, చెయ్యాలని కంపల్సరీగా ఉంది. రైతులకు ఇచ్చాడండి. ఎవడిస్తాడు ఇవాళ రోజున? ఎవరికి ట్రస్టులు ఉన్నాయి చెప్పండి? ఎవరికన్నా ట్రస్టులు ఉన్నాయా? జగన్కి ఉన్నాయా? కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఎవరికి ఉచితంగా ఎవరికన్నా చేపించిన ఉందా? ఎవరు జేబులోంచి ఎవరు డబ్బులు ఇస్తారు ఈ రోజున? అట్టనే పవన్ కళ్యాణ్ చేశాడు. అదే మరి నందమూరి కుటుంబంలో బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ మీరు రండి. ఈ రోజున ఎంతమంది పబ్లిక్ ఎంతమంది ఆపరేషన్లు చేసుకుని వాళ్ళు హ్యాపీగా సంతోషంగా బతుకుతున్నారు. అలా ఎంతమందో సంతోషంగా వెళ్తున్నారు. ఈ జగన్ ఏదన్నా ఒక మంచి పని చేశారని చెప్పండి. ఒక ట్రస్ట్ ఉందా? ఒక ట్రస్ట్ మీద ఏదైనా పేరు పెట్టాడు వాళ్ళ నాన్న పేరు మీద? ఏది లేదు. దోసుకు తింటమే తప్ప. ఇల్లు కట్టాడు కానీ వాళ్ళకి కనీసం ఇసుక లేని పరిస్థితి. ఒక ట్రాక్టర్ ఇసుక ఎంతో తెలుసా? ₹5,000. ఒక లారీ ఇసుక ₹9,500. మధ్యతరగతి మానవుడు వాడు కట్టుకున్నాడు పాపం అప్పుడు ఉన్నటువంటి పీరియడ్లో. వాడి పరిస్థితి ఏంటి? సగం ఉన్న అన్ని ఆస్తులు ఏదో పెట్టి 2-3 లక్షలు 5 లక్షలు పెట్టి కొట్టుకున్నాడు. మధ్యలో అయిపోయింది. వాడి పరిస్థితి ఏంటి? ఎక్కడ ఉండాలి చెప్పు? ఇవాళ రోజున ఇసుక కొనే పరిస్థితి ఉందా? దోపిడి దొంగలాగా కృష్ణానదిలో ఉన్న బేసిన్లు మొత్తం ఇసుకంతా దోసుకు తినేశారు. కొంతమంది వైసీపీలో మంత్రులు ఉన్నారు. ఫ్యామిలీస్ని పర్సనల్గా టార్గెట్ చేసి బూతులు తిట్టిన మంత్రులు అని చెప్పేసి మన ప్రజలైతే అంటున్నారు. కొడాలి నాని అవ్వచ్చు, పెర్ని నాని అవ్వచ్చు, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా, వీళ్ళంతా ఓటమి భయం పట్టుకొని సార్ ఏమన్నా కొంచెం చాలా తగ్గిపోయారు కదా ఈ మధ్యన మాట్లాడడం? వాళ్ళకి ఈ ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారండి. ప్రజలు ఇదివరకంటే ప్రసార మాధ్యమాలు చాలా తక్కువ ఉండే. రాజకీయం అంటే ఏంటో తెలిసేది కాదు. ఇవాళ రోజున యూట్యూబ్ ఛానల్స్ ప్రతిరోజు ప్రతి మనిషి గురించి వితిన్ సెకండ్లోనే తెలిసిపోతుంది. అవగాహన వచ్చింది. ఆ అవగాహన ఎవరు ఎలా ఏంటి అనేది తెలిసిపోతుంది. ప్రజలు తగిన శాస్తి చేస్తారు ఈ ఎలక్షన్లో నేను అనుకుంటున్నాను. లోకేష్ గారు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎలక్షన్స్కి చాలా అప్డేట్ అయిపోయి చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులతో కూడా మాటకి మాట అంటున్నారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? డెఫినెట్లీ లోకేష్ గారు డెఫినెట్లీ గెలుస్తారు మంగళగిరిలో. ఆయన స్పీచ్ మీరు ఇనే ఉండొచ్చు. చాలా మాట్లాడటానికి కూడా ఆయన సరిగా మాట్లాడాడు. ఇప్పుడు నాకు కొంచెం తడబడుతూ మాట్లాడేవాడు. ఇవాళ రోజున ప్రతిపక్షాలు ఆయన్ని అలా చాకులాగా తయారు చేసినాయి. ఆయన స్పీచ్ అలా తయారైంది. అంటే ఏంటి? పట్టుదలతో ఆయన ఎక్కడైతే ఓడిపోయానో నేను అక్కడే గెలవాలి, మంగళగిరిలో గెలవాలని పట్టుదలతో అలా తయారయ్యాడు. డెఫినెట్లీ గెలుస్తాడు లోకేష్. హిందూపురం నుంచి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళ అల్లుడేమో భర్త గారు వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఇచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి? బాలకృష్ణ గారు 100% గెలుస్తారండి. హిందూపురం అది గత 20 సంవత్సరాల నుంచి కూడా అది తెలుగుదేశానికి కంచుకోట లాంటిది. అక్కడ బాలకృష్ణ గారు గెలవపోవడం అనేది ఇంపాసిబుల్. 100% గెలుస్తారు. ఈ వైజాగ్ నుంచి వాళ్ళ అల్లుడు పోటీ చేస్తున్నారు భర్త గారు అంటే అంతగా నాకు అక్కడైతే కొంచెం టఫ్ ఫైట్గా కనపడుతుంది. అది పరిస్థితులను బట్టి నాకైతే అంతగా నేను గెస్ చేయలేను. అది కూడా గెలవటానికి ఆస్కారం ఉంది. బాలకృష్ణ గారు గెలుస్తారు. హిందూపురం మొత్తం ఆ బెల్ట్ మొత్తం కూడా టీడీపీ బెల్టే. హరికృష్ణ గారు గెలిచారు, ఎన్టీ రామారావు గెలిచారు, బాలకృష్ణ గారు గెలిచారు. వాళ్ళు వేరే వాళ్ళకి అక్కడ ఓటు వేయరు. కాంగ్రెస్ పడదు, లేదు దీనికి పడదు, వైఎస్ఆర్సీపీకి పడదు హిందూపురం. అలాగే వైసీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో మీకు కొత్తగా ఏమైనా అంశాలు అనిపించింది? ఇది పాత సీసాలో కొత్త సారా పోసినట్టుగా ఉంది. ఏం లేదు, పాత పథకాలనే కొంచెం రీమోడల్ చేసి పెట్టాడు. జనాలు పిచ్చోళ్ళు కాదండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని బాధలు పడ్డారు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు, అవగాహన ఉంది. స్టూడెంట్స్కి ఉన్నది, ముసలోళ్ళు. కాకపోతే ఏంటంటే ముసలోళ్ళు అమాయకత్వంతో వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నాము అనేసి వాళ్ళ అమాయకత్వంతో కొంత సానుభూతితో కొన్ని ఓట్లు ఏమైనా పడతాయి తప్ప ఎడ్యుకేటర్సు, రైతులు, లేడీసు వీళ్ళందరూ కూడా ఓటు ఎట్టి పరిస్థితుల్లో వేయరు. ఏమండి, అంత క్రితం పసుపు కుంకుమ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి రాజధాని సృష్టించి బస్సులో ఉండి ఆయన పరిపాలన చేసి విజయవాడలో అక్కడక్కడ రెంటల్కి తీసుకొని ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజున ఏదో ఒక రాజధాని అనేది పెట్టాడు. ఈయన వచ్చి ఏం చేశాడండి? కొల్లగొట్టుకు తినేసాడు. ఋషికొండ మొత్తం అయిపోయింది, బోడిగుండు చేసాడు. సరే, ఒక 3 రాజుల దానిలో అన్నాడా? ఏదన్నా ఒకటని కంప్లీట్ అయిందా? అది లేదు. ఏ ఒక్క రాజధాని కూడా లేకుండా ఉన్నటువంటి దిక్కులేని రాజధాని. ఆ రోజున ఇండియా మ్యాప్లో ఏది రాజధాని అంటే ఏది చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. జనాలు పిచ్చోళ్ళు కాదు, ఇవాళ ఐటీ వాళ్ళు
ఐటీ వాళ్ళు అంత ఆక్రోషంతో ఉన్నారంటే కారణం ఏంటనుకున్నావు? ఈయన చేసినటువంటిది. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి డెవలపింగ్ హైదరాబాద్ ఐటీ వాళ్ళకి అంత ఆ రోజు 1,00,000, 2,00,000, 3,00,000 ఆయనకి ఏది ఉన్నా కానీ సపోర్ట్గా ఉంటున్నారంటే ఐటీ వాళ్ళకి కారణం ఏంటనుకున్నావు? ఆయన చూపించినటువంటి మార్గం. హైటెక్ సిటీ కానీ, సైబర్ టవర్ కానీ. రేపొద్దున మీరు హైదరాబాద్ నుంచి ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా వెళ్తారు. డెఫినెట్లీగా ఓటు టీడీపీకే పడుతుంది. ఉమ్మడి మేనిఫెస్టోలో మీకు బాగా నచ్చిన అంశాలంటే 2 పాయింట్లు ఏం చెప్తారు? ఉమ్మడి నచ్చిన అంటే నిరుద్యోగ భృతి అనేది అది ఒకటి బాగానే ఉన్నదండి. ఎందుకంటే అన్ఎంప్లాయ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి 3,000 ఇవ్వటం అనేది సమంజసమైంది. ఎందుకంటే పాపం చాలా డిగ్రీలు చేసి, పీజీలు చేసి, బీటెక్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి 3,000 భృతి ఇవ్వాలి. మరి అంటే రేపొద్దున మరి ఈయన ప్రకటించారు కానీ అది ఎవరెవరికి ఇస్తారు, ఏ ప్రాతిపాదిక మీద ఇస్తాడు అనేది మనకు అంతగా అది తెలియదు. ఆయన పెట్టిన 3 సిలిండర్లు అన్నాడు, అవి కూడా మంచిదే. విన్నారా? పిల్లల అమ్మఒడి. నాది ఏంటంటే నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు స్టార్టింగ్ చెప్పినప్పుడు సంక్షేమ పథకాలకి ఎవరు అర్హులు అది చూసి ఇవ్వాలి. అట్లా ఇస్తేనే రాష్ట్రం మళ్ళీ ఈ అప్పుల నుంచి బయటపడుతుంది. కానీ మళ్ళీ జగన్ లాగా బాబు గారు కూడా మళ్ళీ అన్నీ అందరికీ సమానంగా అన్నీ చేశాడంటే అప్పులు మయం అయిపోతుంది, రాష్ట్రం బాగుపడదు. ఇంకా 5 కాదు కదా 10 సంవత్సరాలు వచ్చినా కానీ పడదు. ఎందుకంటే బాబు గారు విజనరీ ఉంది, ఆయన దగ్గర ఉన్నాయి. ఈ రోజున మనం అయితే హైదరాబాద్లో ఉన్నామంటే కారణం ఆయన ఇచ్చినటువంటి విజనరీతోటే ఈ రోజున మంచి డెవలపింగ్ ఉంది. అలానే ఆయన మళ్ళీ ఏపీని మంచి విజనరీతో మంచి డెవలప్ చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఆ బాబు గారు గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? మ్యాక్సిమం 25 మించి ఎక్కువ రావండి. వైనాట్ 175 అన్నారు అంటారండి. ఆయనకి పైకి అంటున్నారే తప్ప ఆయన వేసే డ్రామాలు ప్రతిదీ కూడా కనబడుతుంది. కంటికి మొన్న ఎవరో గడ్డబెట్టి కొట్టాడన్నారు. ఏమంటే ఎక్కడన్నా ఈ చరిత్రలో ఉన్నదా? ఒకళ్ళకి గడ్డబెట్టి కొడితే అది ఆ గడ్డ తగిలి కింద పడిపోద్ది. ఆ గులకరాయి, ఆ గులకరాయి అతను తగిలింది కాకుండా పక్కన వాళ్ళు కూడా తగిలింది. అంటే అది ఏమన్నా దానికి ఏమన్నా మంత్రశక్తులు ఉన్నాయని నాకైతే అర్థం కాల. మరి ఆ వెల్లంపల్లి సీను జనాలు పిచ్చోళ్ళు కొని ఇంతలో పెద్ద కట్టుకున్నాడు. ఈయనది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక వారం రోజులకి ఏంటి ఈయన ఈ ఎలక్షన్ అయ్యేంత దాకా ఈ కట్టు తీయడానుకున్నాను నేను. సరే సంథింగ్ తీసాడు, మచ్చ ఉన్నదేమో చూసా. నేను డాక్టర్ ఇంటర్వ్యూ కూడా చూసా. కనీసం అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత కనీసం ఏదన్నా కానీ ఒక్కొక్కసారి ప్యాచర్ అయిన తర్వాత ఇంత మచ్చ అనేది ఉంటుంది. ఆ మచ్చ కూడా లేదు. అంతా వీళ్ళు ఆడినటువంటి డ్రామాలాగా క్లియర్గా తెలిసిపోతుంది. ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఈసారి? కూటమికా 175 కదా, 175 అంటే ఈయన 140 అట్లా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి 120, 110 అట్లా వస్తాయండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా 21లో నాకు తెలిసి 18 అట్లా రావడానికి ఛాయిస్ ఉన్నది. సార్ ఏపీలో అయితే మార్పు రావాలని కోరుకుంటున్నాను. 100% మార్పు రాకపోతే ఇక అడుక్కు తింటమే. ఏపీ ప్రజలు అడుక్కు తింటమే, అంత ఏం లేదు. ఇక ఒక రకంగా బీహార్ లాగా అయిపోతుంది. మనిషి దోసుకు తిన్నట్టు. ఇంకా ఈ పథకాలు ఇలానే ఈయన కూడా పెట్టి అలానే ఉన్నాడనుకో, కొన్ని మార్పులు చేర్పులు లేకుండా చేసుకుంటా అందరూ సంక్షేమ పథకాలు ఇచ్చుకొని కూర్చుంటే ఈయన కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈయన అన్ని పథకాలు పెట్టాడు కానీ అది ఎవరికి లబ్ధిదారులు ఎవరు ఏంటి అనేది చూసి పెడితే బెటర్. సార్ వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు సార్? 21. జగన్కి జైలుకి వెళ్ళిపోవటం 100%. ఎందుకంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. జైలుకి వెళ్ళటం 100% షూర్. ఎవరికి తెలియదండి ఆయన గురించి. అందరికీ జనాలు పిచ్చోడు కాదు. ఆయన చేసినటువంటి నేరాలన్నీ కూడా దౌర్జన్యాలు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిపక్షం ఉంటే వాళ్ళు ఎత్తి చూపెడతారు. కాబట్టి చక్కగా వాళ్ళు చెప్పినటువంటి చేసుకోవాలి. కానీ వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, కార్లు ధ్వంసం చేయటం, ప్రచార రథాలు ధ్వంసం చేయటం, దేవుడు విగ్రహాలు ధ్వంసం చేయటం, ఇదేం పద్ధతి అండి? ఇప్పుడు తమిళనాడు ఉన్నది. తమిళనాడులో ఎలా ఉంది ప్రభుత్వం చూశారు కదా. స్టాలిన్ ఎలా చేస్తున్నాడు? వాళ్ళు ఆ క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ తీస్తానంటే వద్దు ఉంచండి అని చెప్పాడు. అలా ఉండాలి. కానీ ప్రతిదాన్ని అన్న క్యాంటీన్ ఏంటి, ఏది ఉన్నదంటే అది అతనికి ఏది అనిపిస్తే అన్ని తీసేయటమే. అలాగే వైఎస్ సునీతమ్మ గారికి సొంత కుటుంబంలో ఉన్న సోదరికే న్యాయం చేయలేదు కదా. సో దాని గురించి ప్రజలు అంటున్నారు ఇంకా మిగతా వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారని. దాని గురించి ఏం చెప్తారు? ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. 100% అది వాస్తవంగా జరిగిందనేది ఆయన ఆడిన డ్రామాలు మొత్తం చూశారు ప్రజలు. ఫస్ట్ నారాసుర చరిత్ర అన్నాడు, ఆ తర్వాత గంగిరెడ్డి అన్నీ బయటపడి సిబిఐలో ఎన్ని తర్వాత జనాలు పిచ్చోళ్ళు కాదు కదా, అన్నీ తెలుసుకున్నారు. అవన్నీ బయటకు వస్తాయి. రేపొద్దున అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తాడు, జగన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. 100 ఈయన ఉన్న 1,00,000 కోట్లు అన్నీ బయటకు తోడతారు. కాకపోతే అండి సెంటర్లో ఎన్డీఏ వాళ్ళు ఫామ్ చేయటం కోసం అట్లా అణిగిమని కూర్చున్నారన్నమాట. రేపొద్దున వాళ్ళు ఫామ్ చేశారంటే జగన్ తీసుకెళ్తాం 100% లోన్ అయిపోయి మహామహులు కవిత లాంటి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పడేశాడు.
కేజ్రీవాల్ అలాంటి వాడిని తీసుకొచ్చి జైల్లో పడేసిచ్చాడు. అలానే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోతే 100% జైలుకి వెళ్ళటం గ్యారంటీ. ఇది మట్టుకి తథ్యం. ఇప్పుడు నేను మాట్లాడినా కానీ నా మీద మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు. అలా అయిపోయింది. స్వతంత్ర భారతదేశంలో మాట్లాడే స్వతంత్ర హక్కు ఎవరికి లేకుండా అయిపోయిందండి. ఈయన పరిపాలనలో ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు మాట్లాడే హక్కు ఉన్నది, కానీ మాట్లాడట్లా. ఎవరు మాట్లాడితే వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యాలు చేయటం, ఇది పద్ధతా? చెప్పండి. మీకు తెలుసు కదా, మీరు జర్నలిస్టులే కదా. దౌర్జన్యం చేసి ఎన్ని రోజులు అలా తప్పుగా మాట్లాడితే అది వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం. ఇవాళ రోజున పేరుని కిట్టు మచిలీపట్నం కాన్స్టెన్సీ వెళ్ళి దౌర్జన్యం చేసి టపాకా రైలు కాల్చి వాళ్ళ మీద ఇళ్ల మీద వేయటం, రెచ్చగొడతాం. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు ఓటుని రేపు మే 13న 100% పోల్ గుద్దుతారు, గట్టిగా టీడీపీగా వేస్తారు. 4న 100% రిజల్ట్ అనేది తెలిసిద్ది. ఎన్డీఏ కూటమి డెఫినెట్లీగా ఫామ్ చేసిద్ది. అది నా ఒపీనియన్.